రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి. ఈ నియోజకవర్గం నుండి 3 సార్లు పినిపే విశ్వరూప్ ఇక్కడ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో 2024 మరోసారి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డారు. సార్, ఇప్పటికే జనాల్లోకి వెళ్ళడం కొత్త కాదు. గడప గడప మన ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాల్లో జనం మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనం స్పందన ఎలా ఉంది? అద్భుతమైన స్పందన. ముఖ్యంగా సామాన్య అతి సామాన్య ప్రజలు కానీ కులాలకు అతీతంగా మహిళలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఏ క్యాస్ట్ అయినా కూడా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ సంబంధం లేకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు కులం లేదు, మతం లేదు, అర్హత ఉంటే చాలు సంక్షేమ కార్యక్రమం ఇస్తానని చెప్పాడు. మేమంతా కూడా ముందు ఏంటో అనుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరి అయిందని మాకు అందరూ కూడా రుజువుతుంది. మహిళలంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ పొందాలన్న కృతనిశ్చితం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు చెయ్యి పైకి తిప్పుతూ మాకు ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉదయం అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు చేసుకుని ఎప్పుడు కూడా సెంటిమెంట్గా ఎన్ కొత్తపల్లి పంచాయతీ నల్లవారిపేట గ్రామంలో మేము ప్రచారం ప్రారంభిస్తాం. రామాలయంలో కొబ్బరి కొట్టి అదే సెంటిమెంట్ తోటి ఈరోజు రామాలయంలో కొబ్బరి కొట్టి ఆ గ్రామం తిరిగి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పులాభిషేకం చేయడానికి ఇక్కడ నేను, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు కూడా వచ్చారు. ప్రజల్లో స్పందన అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈసారి మిమ్మల్ని ఢీకొట్టడానికి టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి అభ్యర్థిని నిలబెట్టే ముగ్గురు కలిపి 3 పార్టీలు కలిపి మీ దగ్గరికి వస్తున్నాయి. ఏ రకంగా ఎదుర్కొంటారు? పార్టీలు ఎన్నైనా కేవలం కార్యకర్తలు మాత్రమే కొలుస్తారు తప్ప 2 లక్షల మంది సామాన్య ప్రజలు మాత్రం ఏ ప్రభుత్వం వల్ల వాళ్ళు లబ్ధి పొందారో వాళ్ళకే ఇస్తారు. ఈవేళ నా వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు అనే ధైర్యంగా నా వల్ల మంచి జరుగుంటే నాకు ఓటేయండి నేను ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి బహుశా భారత చేత జగన్మోహన్ రెడ్డి ఒకరే. మరి ఆయన ఏదైతే ఆయనకున్నటువంటి మనోధైర్యం, ఆయనకున్నటువంటి ముందు చూపు ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల మరింత ప్రజల్లో ఈవేళ వారి పట్ల ఆదరణ పెరిగింది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈవేళ దాదాపు 85% కుటుంబాలకు మంచి జరిగింది. ఈవేళ దాదాపు 160,000 బెనిఫిషరీస్ ఈవేళ అమలాపురం నియోజకవర్గం ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను వెనకే ఎమ్మెల్యే అభ్యర్థులను అనుసరించి నేను కూడా తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఎనకొత్తపల్లి వచ్చాం. ఇక్కడ చూసిన తర్వాత ఈ స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. ఒక మారుమూల ప్రాంతంలో కూడా మహిళలు సైతం వచ్చి మేము జగనన్నను మళ్ళీ గెలిపించుకుంటాం, మాకు న్యాయం చేసినట్టు జగనన్న అని చెప్పి ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఈ స్పందన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఊహించిన 175 కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజోలు నియోజకవర్గం మీకు చాలా నల్లేరు మీద నడక అక్కడ. మరి ఇప్పుడు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు, ఇక్కడ పరిస్థితి ఏంటి? 7 నియోజకవర్గాల్లో మీరు అందరికీ చిరపరిచితమైనా సరే ఎంపీగా ముందుకు వస్తున్నారు. ఎలా ముందుకు వెళ్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది. అక్కడైతే నేను గ్యారంటీగా గెలుస్తాను తప్పనిసరిగా. మరి నువ్వు ఎంపీకి అయితే బాగుంటుంది, అందరూ నీకు పరిచయస్తులు కాబట్టి, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అక్కడ ఉన్నటువంటి చాలా సర్కిల్ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎంపీగా ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను పంపించడం జరిగింది. ఆ రకంగా నేను ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నాకు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మన విశ్వరూప్ గారు కానీ, అలాగే వేణుగోపాల్ కానీ, అలాగే తోట తిరుమూర్తులు గారు అందరూ వింటా నేను తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా మంచి స్పందన అయితే ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని నాయకులిద్దరూ చెప్తున్నారు. ఖచ్చితంగా 2024 వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఉప్పలగుప్త నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.